இதுలో அனாதிமத்து అనేప్పుడు ஆதி அற்றது, தொடக்கம் இல்லாதது. అదావదు తొడకం ఇల్లాదది అనేప్పుడు ఈ కారణం అనేది లేదు, దానికి దెల్లో ఉండిని అది ఉరువవలహ అనేదాన్ని మన పురుంజుకోవాలి. అదావదు జన్మ రహితం స్వయంభూహు అటాని సింత చెప్పుతామేగా. పిరప్పు అనేది లేదు, ఒకటిలోండి అది పుట్టేది అనేది లేదు, అది స్వయంభూహు తనగా అది అది స్వరూపంగా ఉందే తవిర అది వచ్చి ఇంకొకటిలోండి అది రాలేదు. అదే మరి అకృతం, అకృతం అంటే దేనిలోండి అది చెయ్యపడలేదు అనేదానికి అది అకృతం అనేది చెప్తూ అనగా కాల అతీతం అనే దానిని మన పురించుకోవాలి. తొడకం లేని దానికి కాలం అనేదే ఉండదు. ఇప్పుడు ఈ కాలం అనేది ఏ తావులో అవుతుంది అని మనం గమనించి చూస్తున్నామంటే ఈ ప్రపంచాల్లో ఉండే అన్నికినేని ఈ ఉలకాల ఉండేది అన్నినేని ఒక టయాలో తోండ్రుతుంది, అనగా ఒక టయాలో అழிంజిపోతుంది. ఇప్పుడు మనం ఉండాముంటే మనకు తోట్రం అనేది ఉంది, అనగా ఒక టయాలో మన మరంజిపోతున్నాము. కాబట్టి ఇది ఇంతని అనాదిమత్తు అనేప్పుడు అక్కడ తోట్రం అనేదే లేదు అనేప్పుడు అక్కడ తొడకం లేదు, దాని నుంచి అది ఇదిని లేదు, మరణంని దానికి లేదు. అటానెప్పుడు కాల అతీతం, ఈ కాలానికి అప్పార్పట్టు ఉంది. కాలం అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందింటనేని దానిలో వచ్చి కాలాన్ని రోగం ఉన్నది అది తొడకోని ఉన్న முடிவு అనేదిని దానికి ఉంది. కాబట్టి బ్రహ్మం వచ్చి కాల అతీతం, కాలానికి అప్పార్పట్టదు అనేదాన్ని మన పురించుకోవాలి. ఈ అనాదిమత్ అనే దాని మూలంగా ఏం తెలుసుకుంటున్నాము, ఇది వచ్చి అన్ని ఒకే అర్థాన్ని ఇస్తుంది. మన వేరే వేరే యాంగిల్లో చూసేము. జన్మ పిరప్పు అనేదాన్ని చూసేప్పుడు ఇది పిరప్పట్றது, తొడకమట్றது, కారణం అట్றது, అనగా అకృతం చెయ్యపడాదదు. దేని ఇప్పుడు మాన్లోండి చార్ని చేసేము, ఇది వచ్చి దెల్లోండిని ఉరువవల, అది స్వయంగా ఉంది, స్వయంభూ కాల అతీతం అనేది ఇంతని మన ఈ వార్తలోని బ్రహ్మాన్ని పురించుకోవచ్చు. அடுத்த వార్త పరం. పరం అంటే మనం ఏற்கனவே చూసిందాము, ఉయర్ந்தது, మేలానది అనేదానికి పరం అంటూ. ఇక్కడ వచ్చి పరం అంటే శంకరర్ చెప్పిన అర్థం వచ్చి నిరதிசயம். నిరதிசயம் అంటే எல்லையற்றது, வரையறுக்கு உட்படாதது, வரையறுக்கப்படாதது. அதாவது ఇప్పుడు ఈ ఉలగాల ఉండే పొరుట్కల్ అన్నినేని మూడు విధాల మూడు తత్వాన్ని పెట్టి మన వரையறைக்கு ఉట్పట్టదుగా ఉన్ను. ఏం తత్వం అంటే కాలం, దేశం, వస్తు. కాలం అనేది ఇప్పుడు మనం చూసామేక, ఈ కాలం ఈ కాలాలో తోండ్రి ఈ కాలాలో మరణించింది. ఏ పొరులు కాని మన ఈ ఉలగాల ప్రపంచాల్లో ఉండే పొరుల్ని ఎత్తుకుంటే ఒక కాలాలో ఉంది, அடுத்து కొంచెం దినాలు పోతే, కొంచెం దినాలు అనేది వచ్చి మిలియన్ వర్షాలకు వెనక అనేసి కూడా ఎత్తుకోవచ్చు. ఇప్పుడు ప్లానెట్స్ దీనింతా చెప్పారుగా, ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక ఆ కోళే లేకుండా కూడా సకా అవుతుంది అనింత మన వినేము. ఒక మిలియన్ కణకులో ఇయర్స్ అవేప్పటికి ఆ నక్షత్రం వచ్చి అழிంచిపోతుంది అటాన్సింత చూసేమేగా వినేమేగా సైన్స్ లో అట దీనే చెప్పారు. ఇది వచ్చి కాల అతీతంగా ఉంది. ఈ ప్రపంచాల్లో ఉండేది అన్ని కాలానికి ఉట్పట్టు ఉంది అనేదాన్ని మనం పురించుకోలే. కాల పరిచ్ఛేదం అటంటారు. పరిచ్ఛేదం అంటే దానికి వரையறைக்கு కాల అనే వரையறைக்கு ఉట్పట్టదు ఈ ప్రపంచాల ఉలకాల ఉండే అన్నినేని. అదే మరి దేశం. దేశం అనేప్పటికి ఇడం అర్థం. ఇప్పుడు ఇక్కడ ఉన్నేనంటే నేనేని రాజపాళయంలో ఉండిందుకు వెళ్ళవదు. ఒక తావులో అంటే ఈ ఇంట్లోనేని ఈ చార్లో ఇక్కడ ఉన్నేనంటే அடுத்த
తావులో నుంచి ఉండిందుకు వెళ్ళవదు. அடுத்த చార్లో లేదు అనేదే అక్కడ ఉண்மை. అట్ట దేశ அளவுలోని ఇడని చూసేప్పుడుని మన వచ్చి లిమిటెడ్ అంటే వரையறைக்கு ఉట్పట్టే మన ఉండాము. ఈ ప్రపంచాల్లో ఉండే పొరుట్కల్ అన్నినేని ఈ ఇడం అనే దీన్ని బట్టి చూసేప్పుడు అది ఒక తావులో ఉన్నది అంటే ఇది ఇక్కడ ఉంది అట అనేసి మన చెప్పినామంటే అది ఇంకొక తావులో లేదు అని అర్థం. అది ఈ తావులో ఉంది. ఇప్పుడు సూర్యన్ ఇక్కడ ఉంది, సూర్యన్ చుట్టూ భూమి చుట్టుతా ఉంది, భూమి ఇక్కడ ఉంది, సెవ్వాయి గ్రహం ఇక్కడ ఉంది, బుధన్ గ్రహం ఇక్కడ ఉంది అంటే ఆ తావులో ఉంది అంటే ఇంకొక తావులో లేదు అని అర్థం. అట్ట ఇడ కన్నోటాలో చూసేప్పుడు అది లిమిటెడ్, అది వரையறைக்கு ఉట్పట్టే ఉంది, ఎల్లెక్కు ఉట్పట్టే ఉంది. అది ఆ ఎల్లని తాండి అది పొయ్యేది లేదు. ఆ ఒక ఎల్లై అనేప్పుడు అది ఎంత వెళ్ళవునా అంత ఎక్స్పాండ్ అవ్వకుంటుంది, ఒక్కొక్కటి అది విరించుకుంటుంది. కాబట్టి అది ఒక ఎల్లైకి ఉట్పట్టే ఉందే తవర అది ఈ ఉలహాలో ఉండే అన్ని విషయాలనేని ఒక ఎల్లైకి ఉట్పట్టే ఉంది. అనగా அடுத்து వచ్చి వస్తు అనేప్పుడు ఇప్పుడు ఒక పొరుల్ని ఎత్తుకోలే. ఈ పొరుట్కల్ అన్నినేని ఒక పొరుల్గా ఉండేది. ఆ ఈ గుణంతో ఉంటే అది ఈ పొరుల్ అట అనేసి మన డిఫైన్ చేసేము. ఇప్పుడు ప్రకాశం గాని కొళుతేట్ గాని ఉంటే అది వచ్చి ఫైర్ నెరుపు ఐందారా అట అనేసి మన చెప్పేము. అదేది కూలాని ఫ్లో అవేట్గా బాగా పర్తేట్గా అదాది దిరవ నిలయలోని ఉంటే అది బాగా కుளிர்ச்சி గాని దిరవం గాని ఉంటే దాని నీళ్ళు ఇట ఈ దిల్లో కలర్లెస్ గా అటంతా ఉంటే అది నీళ్ళు అట అనేసి చెప్పేము. ఈ తన్మైలతో ఉంటే ఈ గుణాలతో ఉంటే అది నీళ్ళు అనగా ఐందారా అట అనేసి ఒక్కొక్కటిని ఒక్కొక్క పొరుల్ని దాని గుణాలని పెట్టి దాన్ని మన వரையறுத்து చెప్పేము. ఈ కలర్ లో ఉన్న ఇప్పుడు செம்பருத்தி பூ అంటే అది 5 இதழ்తో ఉన్న ఆ செம்பருத்தி, అదాది சிவப்பு செம்பருத்தி మన రెగ్యులర్ యూస్ చేసేవిగా ఆ సివపు செம்பருத்தி అంటే అది సివపు కలర్ లో ఉన్న 5 పెటల్సే ఉన్న దానికి మకరంద తూళ్ళు ఇట్ట ఉన్న అనేది ఇంతని మన పోలన్ గ్రైన్స్ ఇట్ట మారింత ఉన్న అనేది ఇంతని మన కరెక్ట్ డెఫినెట్ ఇట్టనే ఉన్ను అట అనేసి చెప్పిరాజు. అదే మరి విల్వం అంటే ఈ విల్వం ఇట్టనే ఉన్న విల్వాలోనే ఎన్నో వగైలు ఉంది. దానిలో 7 ఇదళ్ళు ఉండేది, 11 ఇదళ్ళు ఉండేది. ఈ మరాలో ఇట్ట ఇదళ్ళు ఉంది, ఇన్ని ఇలైలు ఉంది అనేది ఇంతని మన ఒక్కొక్కటిని ఆ పొరుల్ దాని తన్మైని పెట్టి మన డిఫైన్ చేసేము. ఇట్టనే అట అనేసి ఈ పొరుల్ అంటే ఇట్టనే ఉన్ను అట అనేసి వரையறுத்து మన చెప్పేము. దాని ఉடைய గుణం తన్మైని పెట్టి అక్కడ వரையறுத்து చెప్పేము. ఇట ఈ కాలం దేశం వస్తు అనేప్పుడు ఆ గుణాలు దాని ఉடைய తన్మై అట అని చెప్పాల. ఈ 3 పెట్టే ఉలహాల ఉండే అన్ని పొరులు దిల్లో వரையறைக்கு ఉట్పట్టే ఉన్ను. ఈ కాలానికి వரையறுக்கப்பட்டு లేకపోతే దేశానికి 3 కాలం దేశం దాని ఉடைய గుణం దీన్ని పెట్టి అన్నినేని మన డిఫైన్ చేసి రాజు. ఇట్ట ఉంటే అది ఈ పొరుల్ అట అనేసి మన క్లియర్ గా చెప్పిరాజు. కాబట్టి బ్రహ్మాండ అట్ట చెప్పింది వెళ్ళవనా అంటే ఖండిపుగా వెళ్ళవదు. అది పరం అంటే అది వచ్చి మేలానది. ఇది అన్ని కాల దేశ వస్తు పరిచ్ఛేదం దానికి దొరకదు. దానిలో వచ్చి అది కాలానికి అతీతంగా ఉండేది, దేశానికి అతీతంగా ఉండేది, అపార్పట్టు ఉండేది. అదే మరి అది వచ్చి నిర్గుణంగా ఉండేదానిచి, దానికి ఏ విధమైన గుణాలు లేని దానిచి దాన్ని మన ఇట్టనే అటనిసి క్లియర్ గా చెప్పిందుకు వెళ్ళవదు. దానిని మన ఈ పరం అనే వార్త మూలంగా మన పురించుకుంటున్నాము.
మొదటిది అనాదిమత్ అనేప్పటికి కారణమற்றது, జన్మరహితం, అకృతం, కాలాతీతం అనేది ఇంత కారణం, అదే స్వయంభూ అనేది ఇంత పురించుకున్నాము. அடுத்து పరం అనేప్పటికి ఇది వచ్చి కాలదేశ వస్తు పరిచ్ఛేదం లేదు దానికి. ఇది దేని పెట్టిని దీని వரையறுத்து చెప్పింది వెళ్ళవదు. ఇది ఎల్లకి ఉட்பட்டது లేదు. ఇన్ఫైనైట్ అంటూ, ఫైనైట్ అంటే ఇప్పుడు ఒన్నులోండి ఇయల్ ఎண்கள் ఒన్నులోండి 100 దాకా అనేప్పటికి అది వచ్చి కరెక్ట్ ఇన్ని ఎన్నే అటనిసి చెప్పిరాచ్చు. అదే ఇది ఇన్ఫైనైట్ అనేప్పటికి అది పోతానే మన అది ఎంచుకుంటా పోతా ఉండొచ్చు. మిలియన్ మిలియన్ 1 మిలియన్ 2 అనేసి మిలియన్కి మిలియన్ మిలియన్కి మిలియన్ అనేసి పోతానే ఉండొచ్చు. దాని మన ఇన్ఫైనైట్ అంటూ దాని ఎంచిది వెళ్ళవదు, ఎన్నికకు ఉட்பட்டது அல்ல అటనిసిందా చెప్పేమేక. అదే మరి పరం అనే వార్త మూలంగా ఈ బ్రహ్మాని ఆ ఇన్ఫైనైట్ అటనేమో సర్వగత అన్ని ఈ ఎల్లైలోనే అది లేదు. ఆ ఎల్లైకి మన ఇట్టనే ఇదే అటనిసి మన డిఫైన్ చేసి చెప్పింది వెళ్ళదు. అన్ని గాని అదే ఉంది, అన్నికి అప్పార్పట్టుని అదే ఉంది అటనేప్పుడు దీని మన எல்லைக்கு உட்பட்டதுగా చెప్పింది వెళ్ళదు. దానికి ఉయర్ந்தது మేలానது అటనిసి చెప్పేము. அடுத்து ந சத் தத்து ந அசத் உச்சதே. தத்து அதாவது ந சத்து இது వచ్చి சத்தும் அல்ல, சத்துன்ட்டு இருப்பும் அல்ல, உண்டு அதாவது இருப்பது ఆటాడిసో. నా అసత్ అంట ఇల్లాదదు ఆటాడిసో దీని చెప్పింది వెళ్ళవదు. ఉండేది అటానిసిని చెప్పింది వెళ్ళవదు, దీని లేదు అటానిసి చెప్పింది కొని వెళ్ళవదు. యారాది ఉండేదేగా బ్రహ్మం ఉందేగా అంటే దీన్ని బాగా మనం పురించుకోలే. ఇలాంటి మనం చూసాము. ఇదే వ్యావకారిక సత్యం అనేదాని. అదావదు వ్యావకారిక సత్యం అనేది ఏమి అంటే ఈ సత్తు సత్తు అనేది ఇక్కడ ఏం అర్థం ఇచ్చారు, ఇక్కడ 2-3 అర్థం ఇచ్చారు. మొదట వచ్చి ఇది ఇరుప్పదు, ఇరుప్పదు సత్తు అంటే ఇరుప్పదు అని అర్థం. ఇరుప్పదు అంటే దాని కార్యం అటానిసి ఎత్తుకుంటున్నారు. అదావదు అసత్ అంటే కారణం అనేసి ఎత్తుకుంటున్నారు. అதாவது కన్నుకు తెలాల, పులన్లాకి మనకి తెలిసేది వచ్చి కార్యం, మనకి కన్నుకు తెలాకుండా ఉండేదాన్ని కారణం అంటూ. వ్యక్తం అవ్యక్తం అటని చెప్పేవిగా ఆ అర్థాలు మొదట ఎత్తుకుంటున్నారు. అట్ట ఎత్తేప్పటికి ఈ సత్ అనేదాన్ని మనకొచ్చి ఈ విదై అటానిసి ఎత్తుకున్నా ఉంటే దానిలో పొటెన్షియల్ ఫామ్ లో కారణ రూపంగా ఆ మరం అనేది ఉంది. ఆ విదైలో విదై అనేది సత్ కార్యంగా విదైలో ఉండే ఆ మరం అనేది వస్తుంది. అటనేప్పటికి అది వ్యక్తంగా మనకు తెలాలా, வெளிப்பட்டு తోండ్రలా. అటనేప్పటికి దాని సత్ అంటే కార్యం, కార్యం అంటే మనకు తోండ్రే పొరుள், మన పులన్లాకు మన కన్నుకు సెవ్వికి అన్ని జ్ఞానేంద్రియాలకు మనకు జ్ఞానేంద్రియం మూలంగా మన తెలిసేది వచ్చి వ్యక్తం అంటూ. దానే ఇక్కడ సత్ అటనిసి చెప్పారు. మొదటి మీనింగ్ వచ్చి సత్తుని కార్యంగా మన ఎంచుకుంటున్నాము. అడితే అసత్ అంటే అది వచ్చి మన కన్నుకు తెలానిది, పులన్గులకు வெளிப்பడనిది, అవ్యక్తం అనే అర్థాన్ని మొదట ఎత్తుకుంటున్నారు. அடுத்த రెండోది అర్థం వచ్చి ఒక ఇరుతల్ ఒకటి ఉంది అంటే మన ఎట్ట ఎత్తుకుంటాము. ఇప్పుడు నేను మీతో చెప్పాను అన్ని ఉంది అట అని చెప్పాము. అది వచ్చి మనకు పురించదు. అన్ని ఉంది అంటే ఏముంది అట అనేసి ఒక కేల్వి గుర్తుంది. ఈ అన్ని ఉంది అంటే
ఏం అక్కడ ఆ సెంటెన్స్ ఆ వాక్యం వచ్చి కంప్లీట్ అవ్వకుండా ఉండట్టుగా ఆ అర్థం వచ్చి ముழுமை పెరనట్టుగా మనకు తోంచుతుంది. అక్కడ అన్ని ఉంది అంటే ఏముంది అన్ని అట అనేసి ఏమి అనే ఒక కేள்வி మనసుకు వస్తుంది. అదే మరి ఒకటి లేదు అంటే ఒకటి లేదంటే ఏం లేదు ఏది లేదు అనేట్టుగా ఒక కేள்வி మనకు వస్తుంది. మనం ఎప్పుడు నేను ఏమి ఎంచేము అంటే ఈ ఇరుపు అంటేనేని ఒక పొరుల్ని బేస్ చేసే మన ఎంచేము. ఈ రూమ్ లో మంచం ఉంది, ఫ్యాన్ ఉంది అంటే ఆ పొరుల్ని పెట్టే మన ఆ ఇరుపు ఇల్లామే అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఈ రూమ్ లో ఏసీ లేదు అనేది దాన్ని ఆ పొరుల్ని అడిప్పడిగా పెట్టుకునే ఆ ఇరుపు ఇల్లామే అనేదాన్ని మన పురించుకుంటున్నాము. మన పురించుకునే ఈ இருத்தல் అందేగా అది వచ్చి ఈ అదావదు సత్త అழிவு ఉట్పట్టుంది, నిత్యంగా అది లేదు. మన పురించుకునే ఈ సత్త అసత్ అనేది ఒక టయాల ఉంది, ఒక టయాల లేకుండా సకాపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే శంకరారు చెప్పిన ఒక ఉదాహరణనే గురుపురానంద చెప్పినారు. అదావదు ఒక తావుకు తెల్లాట ఒక ఊరుకు పొయ్యేము, బస్సులో పోతా ఉన్నప్పుడు చూసేప్పుడు అక్కడ నిండా களிమణ్ ఉంది. దాన్ని చూసేము. అక్కడ వాడు కుయ్యమని వచ్చి నిండా களிమణ్ పెట్టుకున్నాడు ఆ మణ్బాణ చేసేదానికి. నిండా మన పొయ్యేప్పుడు బస్సులో పొయ్యేప్పుడు చూసేప్పుడు అక్కడ నిండా களிమణ్ ఉంది. అనగా సందాల తిరిగి వచ్చేము, అవள் అక్కడ களிమణి కాను, అక్కడ పూర పాణగా ఉంది. అటానేప్పుడు ఈ సత్ అసత్ అనేది ఈ களிమణ్గా ఉండేది అన్ని ఇప్పుడు ఏంగా అవిసింది, పాణగా అవిసింది. ఇప్పుడు ఈ களிమణ్ వచ్చి మొదట సత్తుగా ఉన్నది, களிమణ్ ఇప్పుడు అసత్ అయింది. ఇప్పుడు ఈ పాణే అనేది మొదట లేకుండా ఉన్నది, అసత్తుగా ఉన్నది, ఇప్పుడు సత్తుగా అవిసింది. అటానేప్పుడు మన వచ్చి దీని లేకుండా ఉండి ఒకటి ఉండేదిగా వస్తుంది, అనగా ఉండేది లేకుండా పోయి ఇంకొకటిగా మారింది అనేది మన దీనిలోండి. దీన్ని మనం ఇంకా కొంచెం విளకంగా ఇంకో నాటికి చూతా, అది ఇంకో కొంచెం అதாவது దానికి ఇంకొక వార్త ఇంత మనం యూజ్ చేయాలా, అది ఇప్పుడు వద్దో. ప్రాక్ అభావక ప్రధ్వంసభావక అటానిసింత ఉంది. నేను ఇప్పుడు చెప్పాదో నేను ఇప్పుడు ఇది ఇంత அளவுக்கு మనం ఇప్పుడు పురించుకుంటే సాను. అదావదు మన మొదట ఉంది అనేది అని ఒక పొరుల్ని పెట్టే మన తెలుసుకుంటున్నాము అనేదాన్ని మనం పురించుకోలే. అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అనగా ఇంకొకటి ఏమి తెలుసుకోలే అంటే ఈ ఉంది అనేప్పటికి ఆ పొరుల్ని పెట్టి చూసేప్పటికి ఆ పొరులు వచ్చి ఒక టయాలు ఉంది, ఈ కాల దేశ ఆ వస్తు ఆ దీని పెట్టే అది వచ్చి పరేరికపట్టుండే దాని నుంచి అది అనిత్యంగా ఉంది, ఒక కొంచెం దినాలకు ఉందే తవిర అనగా ఒక టయాలో అది లేకుండా సకావుతుంది. ఇప్పుడు మనతోనే ఒకరు వచ్చి అడిగారు అంటే, ఇప్పుడు నాతో వచ్చి అడిగారు నీతో మీ ఏదైనా ఒకటి ముందర ఉండింది ఇప్పుడు లేకుండా ఉండేది అనేట్టుగా ఉండేదని అడిగారు అంటే, ఏమో అది ఉన్నదే నీతో ముందరా అంటే ఇప్పుడు లేదు, ముందర ఉన్నది కాబట్టి ఇప్పుడు లేదు అట అనేసి చెప్పాము. అదే మరి ఇది వచ్చి ఈ కాల ముందర ఉన్నది ఇప్పుడు లేదు అనే దాని ఈ వ్యావకారిక సత్యం అంటాం. దీనే ఇది వచ్చి ఎప్పుడు ఉండేది లేదు, ఇది ఒకటిని సార్ந்து ఉంది, ఒక పొరుల్ని డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అదావదు ఆ పొరుల్ ఉంటే దాని సత్తుని ఎత్తుకుంటున్నాము, ఆ పొరుల్ లేకపోతే దాని అసత్తుని ఎత్తుకుంటున్నాము. దాని వచ్చి వ్యావకారిక సత్యం. ఇప్పుడు వ్యవకారాలు అది ఉందే తవిర ఉண்மைగా చూసేప్పటికి అది లేదు అనేదాన్ని
పారమార్థిక సత్యం అటానిసి చెప్పేము. అబ్సల్యూట్ రియాలిటీ ఇది వచ్చి ఆవాళ్ళకు ఉంది అంటే ఉண்மைగా చూసేప్పటికి అది లేదు అనేదాన్ని ఉண்மைగా చూసేప్పటిగా అనేప్పటికి పారమార్థిక సత్యం అనేది ఏమి ఆ బ్రహ్మనే. ఉண்மை అనేది వచ్చి 3 కాలాల్లోని ఉండాలి. అదే మన సత్యం అంటూ మన 2వ అధ్యాయం నాసతో విద్యదే భావః అనే దాన్ని చూసేప్పుడు చూసాము. 3 కాలాల్లోని త్రికాలాల్లోని ఏది ఉందో దానే మన సత్యముని చెబుతువే తవర ఒక కాలాల ఉండి ఒక కాలాల లేకుండా పోయేదాన్ని మన ఉண்மை అటానిసి ఎత్తుకోము. అదే వేదాంతాల్లో శాస్త్రాల్లో ఉண்மை 3 కాలాల్లోని ఉండాలి. అది ఆ కాల అతీతంగా ఉండాలి. అట్ట ఉండేదే పారమార్థిక సత్యం. అదే ఎప్పుడు என்றும் இருப்பது. అది అన్ని కాలాల్లోని ఉండేది. దానికి అழிவு అనేదే దొరకదు. అట్ట ఉండేది వచ్చి அறிவு స్వరూపంగానే అది ఉన్ను. అది వచ్చి இருப்பு சத்துகானே தானே சாமி ஓங்காரண்டா செப்பேப்படுது. இருப்பது உண்மை அல்ல, இருப்பே உண்மை அன்று. మనకు ఈ శ్లోక మూలంగా ఏం చెప్పారు అంటే నా సత్ అసత్ సత్ అనేది ఇరుపదు అటానిసి ఎత్తుకుంటే ఈ ఇరుపదు ఇల్లాదదు అటానిసి ఈ పారమార్థిక సత్యాన్ని ఈ బ్రహ్మాన్ని మన చెప్పిందుకు వెళ్ళవదు. దీని ఉంది అనిసో లేదు అటానిసో చెప్పిందుకు వెళ్ళవదు ఈ బ్రహ్మాన్ని. దేనికంటే ఇది పారమార్థిక సత్యం. ఉలగాల ఉండే పొరుల్నియే మనం వచ్చి ఉంది లేదు అటాడిసింత చెప్పిందుకు వెళ్ళవనుదంటే అది కాలానికి దేశానికి ఉట్పట్టు ఉంది. కాబట్టి ఈ బ్రహ్మం వచ్చి కాలానికి అతీతంగా ఉండేదానిచి దాని ఉంది అటాడిసో లేదు అటాడిసో చెప్పిందుకు వెళ్ళవదు అనేదే ఈ వార్త మూలంగా మనకు చెప్పారు. నా సత్ నా అసత్ ఇది ఉచ్యతే. నా సత్ తత్ నా అసత్ ఉచ్యతే అటాంటి చెప్పారు. అதாவது ఇప్పుడు ఒక రూమ్ కు వచ్చేము, అక్కడ ఈ లైట్ వేసేము. ఈ లైట్ ఏం చేస్తుంది, అక్కడ దూరం ఉండారా అటానిసి లైట్ వెలిచాలని మనకు అది తెలుస్తుంది. ఉండేదానిని అది ప్రకాశపడితే సూంచుతుంది. ఒకటి లేదు అనే దానిని అది ప్రకాశపడితే సూంచుతుంది. అదే మారియే ఈ அறிவு స్వరూపం మన ఈ సత్ చిత్ ఆనందం అటని చెప్పేమేగా ఆ బ్రహ్మం మనకు అదిగానే మన ఉంటాము. ఆ ఉణర్వు స్వరూపంగా మన పురించుకునేప్పటికి అది వచ్చి ఈ அறிவு அறியாமை రెండుని అది ప్రకాశించబెట్టుతుంది. మనకు తెలుస్తుంది, నాకు ఇది తెలుసును, నాకు చైనీస్ లాంగ్వేజ్ తెలాదు, నాకు తమిళ్ తెలుసును అనేది నాకు దేని పెట్టి నేను తెలుసుకుంటున్నా. ఈ அறிவு స్వరూపం చిత్రూపంగా ఈ చైతన్యంగా ఉండేదాన్ని పెట్టే ఆ సాక్షి చైతన్యాన్ని పెట్టే నేను నాకు తెలుస్తుంది తెలాలేదు అనేదాన్ని నేను పురించుకుంటున్నాను, ఉణర్దేను. ఆ జ్ఞాన స్వరూపంగా నే ఉండాను. ఏది సత్తుగా ఇరుపుగా ఉందో అదే அறிவுగాని ఉంది అనేదాన్ని మన ఇక్కడ పురించుకోవాలి. అదే బ్రహ్మం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. చూసామీక మన నేడు దీన్ని చూసేప్పుడు 4వ అధ్యాయం రివిజన్ చూసేప్పుడు ఆ 25వ శ్లోకాల్లో బ్రహ్మణ్ణి పట్టి విளக்கேప్పుడు తైత్రీయ ఉపనిషత్తులో ఇది ఉంది అని చూసాము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యం అంటే ఉண்மை, ముక్కాలం ఉண்மைగా ఏది ఉందో అది సత్యం. సత్యం జ్ఞానం అనేప్పటికి ఈ அறிவு அறியாமைని ఏది మనకు ఉణర్ందబెట్టుతుందో అదే ఆ చైతన్య రూపంగా చిత్రూపంగా ఉండేది అనగా అదే ఇది అనంతం అంటే ఆ ఎల్లైకు ఉట్పడాదదు.
ఏ విధాలోని దానికి ఒక వరయరై అనేదే దొరుకదు అనేదే అనంతం. అనంతం సత్యం, అనంతం జ్ఞానం అంటారు. అది వచ్చి ఈ సత్యం అనేది వచ్చి ఒక ఎల్లకి ఉట్పట్టదు లేదు. ఇప్పుడు మన వ్యావకారిక సత్యం అనేది వచ్చి ఎల్లైக்கு ఉట్పట్టదు. మన ఈ కాలాలో విழிச்சு ఉండప్పుడు జాగ్రత్త అవస్థలో మన సూతా ఉంటామేక ఈ నடைமுறை வாழ்க்கைలో మన సూత్సే సత్యం అనేది వచ్చి వ్యావకారిక సత్యనే ఏమి అనగా మన కనవు అటనిసి ఒకటి చూసేమిక దాని ప్రాదిభాషిక సత్యం అటని చెప్పుతురు. అనగా ఎప్పుడు నిలైగా ఉండేది అనేది వచ్చి పారమార్థిక సత్యం. దీని పற்றி ఇంకా విளக்கம் వచ్చి మన அடுத்து சுத்தாடி